కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక చింతనను కలిగించేందుకు పర్యాటక శాఖ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన పుష్కర నగర్లలో మల్టీమీడియా ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. శివతత్వంపై ప్రత్యేక అనుభూతిని భక్తులకు అందిస్తోంది. పర్యాటక ప్రదేశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎంతో మంది భక్తులు శివగిరికి వస్తున్నారు. పాతాళగంగ పుష్కర ఘాట్లో పుణ్యస్నానం చేసి పరమశివుడిని దర్శించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం పుష్కర నగర్లు ఏర్పాటు చేసింది. భక్తులు ఇక్కడే బస చేసేందుకు వీలు కల్పించింది. శివగిరికి వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ రూపొందించిన మల్టీమీడియా షో ఆకట్టుకుంటోంది. శివుడి ప్రతిరూపాలు, పరమశివుడి చరిత్ర, ఆధ్యాత్మిక తత్వాన్ని నమ్ముకుంటే ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలను ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో రూపొందించారు. అష్టాదశ శక్తిపీఠాలు, వాటి ప్రాధాన్యత, శ్రీశైల క్షేత్రం ప్రత్యేకతలు, ఇక్కడి చరిత్రను చక్కగా వివరించారు. రోజు సాయంత్రం వేళల్లో ఈ ప్రదర్శన ఉంటుంది. ఫుడ్ కోర్ట్స్ సమీపంలో ఇంకొక స్టేజ్ ఒకటి ఏర్పాటు చేశాం. అక్కడ కూడా మరి జైంట్ స్క్రీన్స్ పెట్టి పర్యాటక ప్రదేశాలు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వాటివన్నీ కూడా పర్యాటక శాఖ తరఫున చిత్రాలను, లఘు చిత్రాలను అక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. మరి సంగమేశ్వరంలో కూడా ఒక రెస్టారెంట్ను మరి ఈ టూరిజం వారు నిర్వహించడం జరుగుతుంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక చింతన సహా పర్యాటక ప్రదేశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రసిద్ధమైనటువంటి యాత్రా స్థలాల్ని లేదా పర్యాటక ఆకర్షణల్ని అభివృద్ధి చేయడానికి రాయలసీమ స్పిరిచువల్ అండ్ రాయలసీమ రిలీజియస్ అండ్ హెరిటేజ్ సర్క్యూట్ అనేటటువంటి దాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. అది వచ్చిన వెంటనే మరి ఈ ప్రదేశాలన్నింటిలో కూడా అంటే ధీటైనటువంటి పర్యాటక వసతులు సమకూరుతాయనేటటువంటిది మనం చేస్తాం. నమూనా ఆలయాలు, స్టాల్స్ కూడా భక్తులను అలరిస్తున్నాయి. వీటన్నింటినీ డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని హెచ్వర్క్స్ అనే సంస్థకు అప్పగించారు.